హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మనం విష్ణు హోటల్కి వచ్చేసాం అనమాట. విష్ణుశ్రీ హోటల్ వచ్చేసి మనకు అమలాపురంలో కంప్లీట్లీ అమలాపురంలో ఉంటుంది. ఇక్కడ బిర్యానీ అనేది స్పెషల్ అనమాట. సో మనం బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము. సో చూస్తున్నాం బిర్యానీ వచ్చేవరకు. ఓకే, అప్పుడు మనకి ఫ్రైడ్ పీస్ బిర్యానీ అయితే వచ్చేసింది. సో మనకి ఇక్కడ క్వాంటిటీ అయితే ఈ విధంగా ఉంటుంది. ఒక ఫుల్ అయితే మేము ఆర్డర్ చేసాము. ఒక ఫుల్ బిర్యానీలో మనకైతే ఒక ఎగ్ వచ్చేసింది. బిర్యానీ అయితే మాత్రం చాలా వేడిగా అయితే ఉంది. ఫుడ్ అయితే మనకి సర్వ్ చేస్తున్నారు. బిర్యానీ అయితే మనకి చాలా సూపర్గా అంటే బాగుంది చూడడానికి కూడా. లుక్ అనేది చాలా బాగుంది. ఒక ఎగ్ అయితే మనకి సర్వ్ చేశారు. అదేవిధంగా పీసెస్ కూడా సర్వ్ చేశారు. చూస్తున్నారు కదా, పీసెస్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. సో మనం ఒకేసారి అయితే టేస్ట్ చేసి అయితే చూద్దాము. చాలా వేడిగా అయితే ఉంది బిర్యానీ. మనము అంటే ఫ్రెష్గా ఉంది. ఇప్పుడు మేము వచ్చేసి ఆల్మోస్ట్ 4 o'clock వచ్చాము. సంపత్ మేము ఇక్కడికి 4 o'clock వచ్చాము. 4 o'clock కూడా ఇలా మనకి చాలా వేడిగా అయితే ఉంది అండ్ బాగుంది. టేస్ట్ ఇచ్చి చెప్తాము ఒకసారి ఏ విధంగా. సంపత్ ఒకసారి టేస్ట్ చేయి సంపత్, ఒకసారి చూసి చెప్పు సంపత్. సో మనోడైతే టేస్ట్ చేసి చెప్పాడు. ఇటు చూడు సంపత్ ఒకసారి చూడు ఏ విధంగా ఉంది చెప్పు. మంచి మైల్డ్ ఉంది. మన సంపత్ వచ్చేసి హైదరాబాద్ అన్నమాట. హైదరాబాద్లో ఉంటాడు. యాక్చువల్గా వీడు చికెన్ చాలా బాగా చేస్తాడు. వీడే టేస్టీగా ఉంది అన్నాడంటే సో మనకి బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందని అర్థము. సో నేను కూడా టేస్ట్ చేసి చెప్తాను. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడైతే ఈ కోక్ కూడా ఆర్డర్ చేశాను అనమాట. కోక్ కూడా ఆర్డర్ చేసుకున్నాము. అండ్ ఫిష్ అది చూసారు కదా, చికెన్ బిర్యానీ అనేది. మనకి బిర్యానీ అంటే చికెన్ పీసెస్ చూసి చాలా బాగుంది. ఇది టేస్టీగా ఉందో లేదో ఒకసారి చూద్దాం మనం. సో మంచిగా ఉంది. ఓకే, చాలా సూపర్ అయితే ఉంది. అండ్ టేస్ట్ చేద్దాము బిర్యానీ టేస్ట్ చేయడం కదా. రైస్ అయితే మాత్రం చాలా పుల్లలుగా రైస్ అయితే ఉంది. అండ్ చాలా సూపర్గా అయితే బిర్యానీ చాలా బాగుంది. సో మనం బిర్యానీ కంప్లీట్గా అయిపోయిన తర్వాత అయితే మనం ఏ విధంగా అవుతుందో మొత్తం అనేది ఒకసారి అయితే మనం చూపిద్దాం. ఇది వచ్చేసి అమలాపురం విష్ణుశ్రీ హోటల్ అన్నమాట. నేను మీకు అడ్రస్ కూడా గూగుల్ మ్యాప్ ఏదైతుందో అది నేను డిస్క్రిప్షన్లో పెడతాను.